మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వీరంతా కూడా రెడ్డిపల్లి దగ్గర ఉన్నటువంటి ఎస్ఎన్ భూములు ఎప్పుడు తాత ముందు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి గత ప్రభుత్వం 596 జీవో ఇచ్చి ఆ జీవో ప్రకారంగా చాలా మంది దళితుల దగ్గర భూములు కొనుక్కున్నారు. అమ్మేసుకున్న తర్వాత దాని మీద ఆందోళన జరిగింది, ఏదో కుంభకోణం జరిగిపోయిందని. ఆ కుంభకోణం అయిన వాళ్ళంతా రిజిస్ట్రేషన్ చేసుకుని పోయారు. ఇలాంటి పేద సాధ ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. వీళ్ళ తాలూకా రిప్రజెంటేటివ్ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర ఉన్నాయి విశాఖపట్నం. కొత్త ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాన్ని కమిషన్ వేశారు, సభ్య కమిషను. ఆ కమిషన్ కూడా ఒక రిమేజ్కి ఇచ్చింది. దీంట్లో అవకతవకలు జరిగాయని అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు మా దళితుల తాలూకా ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చినటువంటి 2 ఎకరాల భూమి, ఆ భూమి ఇప్పుడు మేము అమ్ముకోవడం కావట్లేదు. 1 ఎకరం భూమి ఉంచుకుంటాం, 1 ఎకరం భూమి అమ్ముకుంటాం. తద్వారా ఏంటంటే మాకు ఇల్లులు పోయాయి. ఇల్లు కట్టించుకోవడానికన్నా, ఒక కూతురు పెళ్లి చేసుకోవాలన్నా, ఒక అప్పు తీర్చుకోవాలన్నా వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఆ జీవోని రద్దు చేసి రిజిస్ట్రేషన్ అవ్వాలని చెప్పి వీళ్ళందరూ కోరుకుంటున్నారు. మీ ముందుకు వచ్చారు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఎందువలంటే ప్రభుత్వం యాక్చువల్గా చెప్పి డీఫారం పట్టాలు అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ గత ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళతో ఆలోచనల ప్రకారంగా డీఫారం పట్టాన్ని 12 సంవత్సరాలు అమ్ముకోవచ్చు, తర్వాత వాళ్ళ ఇష్టాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని పూర్తిగా ఆపేశారు. ఇదే కాదు, ఈ జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల వేల ఎకరాలు భూమి డీఫారం పట్టాలోనే అన్యాక్రాంతం అయిపోయి ఉంది. ఇలాంటి పేద పరిస్థితులు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి. ఆ వెసులుబాటు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు కూడా కొంత ఆర్థిక స్థితికి నిలబడతాయి. రైతులు వాళ్ళ బాధల మనసులో ఉంటుంది. మీతో పూర్తిగా చెప్పుకోలేకపోయినా సరే సంఘపరంగా జరిగేది ఏంటంటే, సుమారు ఎలా లేదైనా సరే ఆ మండలంలో దర్దాపు ఎస్ఎండ్ భూమి కలిగిన వాళ్ళు 250 నుంచి 300 వరకు ఉన్నారండి కుటుంబాలు. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అది కొండపోరంబోకే పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి కానీ, అలాగే జీడి మామిడి మొక్కలు వేసుకోవడానికి కూడా పనికిరాదు. ఒకవేళ జీడి మామిడి మొక్కలు అప్పులు చేసి వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ అడవి పందులు వచ్చి వాటిని శుభ్రంగా లాగేస్తున్నాయి. అదేవిధంగా ఏంటంటే వాటర్ సదుపాయం లేదు, బోరువెల్ వేసినా సరే నీరు రావటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసిందంటే గత ప్రభుత్వం 596 జీవో ప్రకారంగా ఎస్ఎన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వంలో కొన్ని వందల ఎకరాలు చాలామంది కొనుక్కుని వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. ఏదైతే దాని మీద అప్పుడున్న ప్రతిపక్షాలు ఆందోళన చేయగా ఆ రిజిస్ట్రేషన్ ఆపేశారు. ఇప్పుడు మేమంటున్నామంటే చాలామంది ఆ రిజిస్ట్రేషన్ అయ్యి భూములు అమ్ముకొని, ఎకరం భూములు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం భూమి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలు బాగుపరుచుకొని మన అప్పులు తీర్చుకున్నారు. వాళ్ళు వ్యవసాయం కూడా చేసుకున్నారు. మాకు కూడా అవకాశం ఇచ్చినట్లయితే మాకు ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము 1 ఎకరం అమ్ముకొని ఇంకో ఎకరం కూడా సాగు చేసుకునే ఏర్పాటు చేస్తే మేము బతుకుతానే ఆలోచనలో ఉన్నారు. రెడ్డిపల్లి గ్రామం రిజిస్ట్రేషన్ వచ్చిన కాడికి ఆగిపోయింది. ఇప్పుడు మేము ఏం చేయాలో తెలియలేదు. ఎన్నిసార్లు వైజాగ్ వచ్చాము, ఎన్నిసార్లు మాట్లాడాము, అన్నీ చేసాము. ఆఖరికి ఆఫీసర్ ఆపితే మేము ఏమైపోవాలి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాము, ఇన్ని చేసాము, చేయట్లేదు. మాకు అది ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోతే మేము ఇదవుతాం. మేము ఎన్నిసార్లు తిరుగుతామండి, పేదోళ్ళమే ఎన్నిసార్లు తిరుగుతామండి కాలు పీకినట్టు. రిజిస్ట్రేషన్ కాడికి వచ్చింది, ఆగిపోయింది, అది అవ్వలేదు. ఈ మధ్యన ఉన్న వాళ్ళు ఫోన్లు చేస్తుంటే మేము ఏడు చెయ్యాలా, వాళ్ళు చేయింది మేమేడు చేస్తాము అనేసి వాళ్ళు చెప్పేస్తాను. మరి చెప్పేస్తుంటే మేమేం చెయ్యాలా, అది మీరు గమనించండి. కూతురునండి నేను. అయితే మేము చాలా వరకు ప్రయత్నిస్తే అది మధ్యలోనే ఆపేశారు. మాలాంటిగా మరి కూలి పనులకు వెళ్ళేవాళ్ళు మాకు ఎలాగవుతుందండి? దాని మీద మేము ఆధారపడి ఉన్నాము. ఆధారపడి ఎంతగానో మేము ప్రయత్నించినా అవ్వటం లేదండి. అలా కింద సంవత్సరం అవుతుంది అన్నారు, కానీ అది కూడా ఆగిపోయింది. వాళ్ళు కూడా తిరగలేరు, చేయలేరు. ఇంకా వాటి మీద ఇంకా ఎప్పుడు అవుతుందని ఎదురు చూసుకొని ఉంటున్నామండి మేము. అదేదో మీరేదో మాకు ఏదో దయ తెలిసి మీరేదో చేస్తే మేము ఏదో కొంచెం ఇదవుతామండి. చాలా మందిరం ఉన్నామండి. మాకు మా అన్నయ్యలు ఉన్నారండి, మా పిన్నాలుగా మా చిన్నాన్నండి, మా పిన్ని, ఇంకా ఉన్నామండి, చాలామంది ఉన్నామండి ఇక్కడ అందరమేని.